ద్వితీయः పాఠः సూక్తి క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి కణాన్ని ప్రోగు చేస్తూ విద్యను ధనాన్ని సంపాదించాలి. వ్యవహారిక శబ్దాలు వృత్తికారః చిత్రకారుడు చిత్రకారః, బరువు మోయువాడు భారవాహః, చర్మకారుడు చర్మకారః, కార్మికుడు కర్మకరః, నర్తకుడు నర్తకః, సైనికుడు సైనికః, గుమస్తా లిపికారః, నటుడు నటః, చేపలు పట్టువాడు ధీవరః, స్వర్ణకారుడు స్వర్ణకారః, వ్యాపారి ఆపణికః, అమ్మువాడు విక్రయికః, గొల్లవాడు గోపాలకః, సేవకుడు సేవకః, అధ్యాపకుడు అధ్యాపకః, నడిపేవాడు చాలకః, లేఖకుడు లేఖకః, రైతు కృషకః, నిర్వాహకుడు ప్రబంధకః, దర్శకుడు నిర్దేశకః, వంటవాడు పాచకః, రక్షక భటుడు ఆరక్షకః, అర్చకుడు అర్చకః, బోయవాడు వ్యాధః, వైద్యుడు వైద్యః. ప్రహేళిక కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణే హితః కో వంద్యః సర్వదేవానాం దీయతామేకముత్తమం. మానవుడు కాశీలో ఏమి కోరతాడు? యుద్ధంలో రాజులకు హితమైనదేమిటి? దేవతలందరికీ పూజ్యుడెవడు? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం ఇవ్వబడింది. మానవుడు కాశీలో కోరేది మృత్యువు, యుద్ధంలో రాజులకు హితమైనది జయము. దేవతలందరికీ పూజ్యుడు ఈశ్వరుడు అంటే మృత్యుంజయుడు. ఈ ప్రశ్నలకి సమాధానం మృత్యుంజయుడు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. పార్వతి యొక్క ముఖ కమలాన్ని వికసింపచేసే సూర్యుడై ఏనుగు ముఖం కలవాడై అనేక సత్ఫలితాలను భక్తులకు ఒసగే ఏకదంతుని ఎల్లప్పుడూ ఉపాసిస్తాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర మే దేవ సర్వకార్యేషు సర్వదా. వంపు తిరిగిన తొండముతో పెద్ద శరీరం కలిగి కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగిన దేవా, నాకు ఎల్లప్పుడూ పనులన్నింటా అడ్డంకులను తొలగించు. సంస్కృత వాంగ్మయ పరిచయం. ఉపనిషత్తులు. వేదాలలో జ్ఞానకాండకు చెందినవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు 108 ఉన్నాయి. వాటిలో 10 ఉపనిషత్తులు ప్రసిద్ధమైనవి. ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్, తైత్తరీయోపనిషత్, ఐతరేయోపనిషత్, ఛాందోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్. వీటన్నిటినీ గుర్తు చేయడానికి సంగ్రహ శ్లోకము ఉంది. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. దర్శనాలు ముఖ్యంగా 2 విధాలు: ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు. ఆస్తిక దర్శనాలు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి. నాస్తిక దర్శనాలు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించనివి. ఆస్తిక దర్శనాలు 6: సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, పూర్వ మీమాంసా దర్శనము, ఉత్తర మీమాంసా దర్శనము. నాస్తిక దర్శనాలు 6: చార్వాక దర్శనము, జైన దర్శనము, బౌద్ధ దర్శనము. బౌద్ధ దర్శనము మాధ్యమిక, వైభాషిక, సౌంత్రాతిక, యోగచారమని 4 భేదాలు కలిగి ఉంటుంది. వీటన్నిటితో కలుపుకొని మొత్తం మీద నాస్తిక దర్శనాలు కూడా 6. సుభాషితం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. పనులు ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి, కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహము నోట్లోకి మృగాలు ప్రవేశించవు కదా.